సార్ సరదాగా అడుగుతున్నాను అనుకోండి, చాలా సీరియస్ గా అడుగుతున్నాను అనుకోండి ప్రభాకర్ గారు. నాకు తెలిసి నాకు మీకు పరిచయం ఉన్నటువంటి మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసిన దాని ప్రకారమే మీరు సహాయ కార్యక్రమాలకి ఎవరైతే నిజంగా అవసరంలో ఉన్నారో, ఆపదలో ఉన్నవారో, నాకు తెలిసి మీరు దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే యూ హెల్ప్డ్. మీరు దీన్ని సరదాగా అనుకోండి, సీరియస్ గా అనుకోండి, ఆ 2 కోట్ల రూపాయలు మీరు క్లెయిమ్ చేసుకున్నారా మీరు కూడా మిగతా వాళ్ళలాగే? నేను ఇది నా సొంత స్వయార్జిత కష్టం. నా దీంట్లో భాగస్వాములు ఎవరు చెప్పినా నాకెందుకు సోషల్ మీడియా ఐ లవ్ వై. నేను ఏదన్నా చేస్తారు నాకు సోషల్ మీడియా బికమ్ ఎన్ ఏ ప్లాట్ఫార్మ్ వేర్ ఐ కెన్ సీ సంబడీస్ బాధ, ఆ అవసరం. నేను వెరిఫికేషన్ ఈజీగా చేసేవాడిని. ఇంకొక రే పోయి వాళ్ళ ఇంటికి పోయి చూడండి రా, నిజమా అంటే ఎస్ నిజమే అంటే నేను ఇంత ఇస్తున్నా అంటే అన్నా నువ్వేం ఇస్తున్నావు కదన్నా, ఇదిగో మేము కూడా ఎంత ఇస్తున్నామన్నా అని ఆ సహాయక చర్యలో కొన్ని వేల మందిని భాగస్వాములు చేశాను. దట్ ఈస్ వై ఐ లైక్ సోషల్ మీడియా. సరే సోషల్ మీడియా చెడ్డదా మంచిదా అంటే మాత్రం నేను ఉపయోగించుకున్నట్లు, మంచికి ఉపయోగించుకున్నా చెడ్డకి ఉపయోగించుకున్నా అన్నిటికీ ఉపయోగించుకున్న వాడు ఏకైక వ్యక్తి అంటే గత 5 సంవత్సరాల కంటే పంచ్ ప్రభాకర్. రాసి పెట్టుకో. నేను మంచికి నేను ఉపయోగించుకున్నట్లు ఎవడూ ఉపయోగించుకోలేదు. ఐ వెరిఫైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ బెనిఫిషరీ. జగన్ లాగా నేను జగన్ కూడా ఛాలెంజ్ చేశాను. జగన్ నీ బటన్ నొక్కుడు కంటే నా చారిటీ ఐ హ్యావ్ ఎ వెరిఫికేషన్. ఎవరికి నీడ్ ఉందో వానికే ఇచ్చాను, నువ్వు ఎవరికి పడితే వాడికి ఇచ్చావు. కానీ నేను చేశాను, నేను ఐ వెరిఫైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ నీడ్స్ ఇట్. యు నో వాట్, టేక్ ఇట్, గాడ్ బ్లెస్ యూ, గో. అందులో నాకు భాగస్వాములు ప్రతి ఒక్కరు, ఫ్రెండ్, మిత్రుడు, పోస్ట్ ఫేస్బుక్ లో కానీ ఏదైనా కానీ మిత్రులు, వాట్సాప్ లో ఉన్న మిత్రులు, దే కంట్రిబ్యూటెడ్. నేను అడగలే వాళ్ళకు, అబ్బా ఇంత బాగా ఇంత మంచి జరుగుతుంది, ఇంత బాగా చేస్తున్నారు అని మనం పోయాము, వాళ్ళు ఫీల్ అయినారు. ఆ ప్రయాణంలో వాళ్ళు ఫీల్ అయ్యి మేము కూడా ఇంత ఇస్తామనే వాళ్ళు. నేను ఎప్పుడు అడగలే వాళ్ళు ఇవ్వండి అని. అది ప్రేరణ అంటారు. అది నాకు, నేను సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకున్నాను. నాకు రెండు జరిగాయి. అందుకని నాకు సోషల్ మీడియా అంటే ఇష్టం, ప్రాణం. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ అంటే అమెరికాలో చేసినటువంటి రచ్చ, కులతత్వము, ఇంకేదన్నా కూడా అమెరికన్స్ లో తెలుగు వాళ్ళ పైన మంచి అభిప్రాయం ఉందా సార్? we are not Telugu, we are Indian community. Indian community అంటే ఒక విధమైన అభిప్రాయం ఉంది అమెరికన్స్ కి. అంటే ఇది is that good but I don't like with this culture. Basically ఓకేలే, ఇది ఇంటి గుట్టు, ఇది చాలా మందికి తెలియదు. దీని కావాలంటే గుట్టు రట్టు చేస్తే దరిద్రంగా తయారవుతుంది ఏది ఈ బిజినెస్. ఎవరికి నోబడీ కెన్ అండర్స్టాండ్ ఒక వేరే కల్చర్, వేరే కంట్రీ వాడికి ఎట్లా అర్థమవుతుంది మనం చేసే ఈ వ్యభిచారం గురించి. యూ కెనాట్ అన్లెస్ యూ మేక్ ఎన్ బిగ్ వీడియో, 10 మంది మాట్లాడితే తెలుస్తుంది అందరికి. మరి ఇవన్నీ జరుగుతుంటాయి సమాజంలో. కానీ మనకైనా బుద్ధి ఉండాలి, ఇట్లాంటి పనులు చేయకూడదు అనేటివి. అంతే కదా, ఇట్లాంటివి చేయకూడదు మనము. అంతే సార్, ఏదైనా చేయాలనుకుంటే అందరం కలిసిమెలిసి ఉండొచ్చు, ఏదైనా కానీ. ఏమి సో ఆ తెలుగు వాళ్ళు సంపాదన గురించి కానీ టాలెంట్ గురించి నేను తక్కువ ఉందా అని మాట్లాడలే. కానీ ఎథిక్స్, హౌ యు నేను ఒక వ్యక్తి నాకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళే కొన్ని కోట్ల మంది ఉంటారు. అంటే నాకంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కోట్ల మంది ఉంటారు, కోట్లు. ఏమే కానీ ఎథిక్స్ ఎక్కడ పోయినాయి? ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు హౌ ఎథికల్ యు ఆర్, ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. అంటే ఎట్లా మనము ఆ కల్చర్ లో మన కల్చర్ ని ప్రపంచంలో ఉన్న కల్చర్ ఒకటే అనండి, ఒకటే కష్టపడ్డం,